యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు. అందరూ కూడా నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే రాజా, ఆరాధన నా యేసు రాజా, అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు. అందరూ కూడా అభిషేకం ఇలాగనండి, చేతులు చాపండి. అయినా యేసు నాలో నా, మళ్ళీ అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలో నా, ఆరాధన నీకే నా యేసు రాజా. అందరూ కూడా ఆరాధన నీకే నా యేసు రాజా, నీకే నా యేసు రాజా, అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన, అభిషేకం నా తలపైన, ఆత్మ. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. ఈ అభిషేకము, ఆత్మాభిషేకము, పరిశుద్ధాత్మ అనేటువంటిది నూతన నిబంధనలో, పైగా అంత్యకాలంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం అనండి. అభిషేకము, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ శక్తి, బలమైన గాలి, దేవుని ఆత్మ, అంత్యకాలంలో చివరి కాలాలలో దేవుడు మనకిచ్చిన గొప్ప వరము, గొప్ప గిఫ్ట్ అనమాట అది. హల్లెలూయా. పాత నిబంధన భక్తులకి ఎవ్వరికీ లేదు, నూతన నిబంధన భక్తులకి మాత్రమే, మనకు మాత్రమే ఆయన ఇచ్చారు. హల్లెలూయా. గొప్ప ధన్యత మన మీద ఉంది. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ శక్తిని, ఈ పరిశుద్ధాత్మ వరాన్ని, ఈ అభిషేకాన్ని మనకి ఇచ్చారు అని అంటే పాపమును జయించడానికి. దేని జయించడానికి? పాపమును జయించడానికి. ఈ పాపం అనేది భయంకరమైనటువంటి ఒక ఆలోచన. పాపం అనేది ఒక భయంకరమైనటువంటి ఆలోచన. కంటికి కనబడకుండా యావత్తు సృష్టిని నాశనం చేస్తున్నటువంటి ఆలోచన. హల్లెలూయా. కంటికి కనబడకుండా యావత్తు సృష్టిని నాశనం చేస్తున్నటువంటి, దేవుని సృష్టి నాశనం చేస్తున్నది ఏంటనంట? పాపము. పాపం వలన వచ్చి జీతము, అబ్బా అందరు బాగా చెప్తారు, పాపం వలన వచ్చి జీతము, అబ్బా హల్లెలూయా, చక్కగా చెప్తున్నారు దేవుని దూతలాగా. కాబట్టి పాపమునకు మనము చోటు ఇవ్వకుందుముగాక. పాపం అనేది దేవుడికి మనల్ని దూరం చేస్తుంది. దేవుని ఆత్మను మనం పొందుకోకుండా, దేవుని కుమారులుగా మనం ఉండకుండా, దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఆపేటువంటి ఒక శక్తి. హల్లెలూయా. ఈ పాపం ఎక్కడుంటుంది చెప్పాలి? ఈ పాపం ఎక్కడుంటుంది అని అంటే మనిషి ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. చదువుదాం. ఆదికాండము 4:7 చదువుదాం. ఆదికాండము 4:7 చదివితే, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది. ఇటు చూడండి, పాత నిబంధనలో ఆదాము గారి కాలంలో పాపం ఎక్కడ ఉందనంటే వాకిట ఉన్నది, అనగా గృహం బయట ఉన్నది, గృహం వెలుపల ఉన్నది ఆ పాపం. మరి నూతన నిబంధనలు ఎక్కడ ఉన్నది చెప్పాలి? నూతన నిబంధనలో పాపం ఎక్కడ ఉన్నదని అంటే మన హృదయంలో ఉన్నది. హల్లెలూయా. ఏ భేదమును లేదు చెప్పాలి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు. పాపం అనగా ఆజ్ఞాతిక్రమమే పాపము, అనగా దేవుని మార్గంలో నడవకపోవడమే, దేవుడు చెప్పినటువంటి పని చేయకపోవడమే పాపము. ఈ పాపం అనేది భయంకరమైనది. ఈ పాపము మనల్ని నరకానికి తీసుకుని వెళుతుంది. కాబట్టి దేవుడికి ఉన్నటువంటి పేరు ఏమిటి అని అంటే పాపముల నుండి
చెప్పాలి. పాపముల నుండి రక్షించేటువంటి దేవుడు. యేసు అనే మాటకు అర్థం ఏంటి? పాపముల నుండి తన ప్రజలను రక్షించేటువంటి దేవుడు. ఈ పాపమునకు మందు ఎవరయ్యానంటే యేసయ్యా. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహింపరుద్దాం. ఈ పాపానికి చికిత్స ఎవరు అనంటే యేసు రక్తము. హల్లెలూయా. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యా రక్తము. క్షమ భరించెను సంహారమునే తప్పించెను మన శిక్షను భరించెను సంహారమునే తప్పించెను. యేసు రక్తము 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 యేసు రక్తము రకమశాల రబ యేసు రక్తము. చప్పట్లు కొట్టాలి, ఉద్యోగంగా చప్పట్లు కొడదాం. నిద్రమత్తు వెళ్ళిపోయేలాగా, మోకాళ్ళ నొప్పులు వెళ్ళిపోయేలాగా, దెయ్యములు పారిపోయేలాగా. యేసు రక్తము రక్తము. హల్లెలూయా. యాక్చువల్గా ఈ పాపము అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది అని అంటే పరలోక రాజ్యంలో ప్రారంభమైంది. పాపం ఎక్కడ ప్రారంభమైంది? పరలోక రాజ్యంలో ప్రారంభమైంది. పాపము అనేది అది ఒక శక్తి. పాపము అనేది అది ఒక ఆలోచన. పాపము అనేది దేవునికి వ్యతిరేకంగా నిలబడేటువంటి ఒక సాధనం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? అందుకనే అపవాదిని చంపకుండా దేవుడు ఎందుకు విడిచిపెట్టారు చెప్పాలి. అపవాదిని పరలోక రాజ్యంలో అపవాదే కదా మొట్టమొదటి పాపం చేసింది. ఎవరు? అపవాదే కదా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? దేవుని సభాపర్వతమునకు సమానంగా చేసుకున్న రోజున పడవేశాడు దేవుడు. కానీ చంపాడా చెప్పాలి. దేవుడు అపవాదిని లేదా లూసిఫర్ని వాడి సైన్యాన్ని ఏమాత్రం చంపల. ఎందుకని? దేవుడికి శక్తి లేదా? దేవుడికి బలం లేదా? ఇప్పుడు వాడిని చంపేస్తే ఏదైనా తోటలో ఆదాము వల్ల మోసపుచ్చాడు కదా, అవునా కదా? ఇటు వినండి, వాక్యం వినండి. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. మీ పేగులు కదిలేటట్లుగా స్తోత్రం చెప్పండి. ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా, మన చర్చి గోడలు పడిపోయేటట్లుగా స్తోత్రం చెప్పండి. ఎక్కడ పడిపోయినాయి అంటే శక్తి లేదనమాట. శక్తి లేని భక్తిని చేస్తున్నాం మనం. హల్లెలూయా. శక్తి కలిగిన భక్తిని చేయుదుముగాక. దేవుని రాజ్యం మాటలతో కాదు, దేవుని శక్తితో ఉన్నది. హల్లెలూయా. అందుకని శక్తిని పొందుకోవాలి, బలాన్ని పొందుకోవాలి. ఏ బలం? బిర్యానీ తినడం ద్వారా వచ్చే బలం కాదు, పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి బలాన్ని మనం పొందుకుందుముగాక. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు పాపము అనగా అది దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ఒక ఆలోచన. పాపము అనగా అది దేవుని కార్యము జరగకుండా ఆపుతున్నటువంటి ఒక శక్తి. అది ఒక సాధనము. ఈ సాధనము అతి భయంకరమైనది. కంటికి కనబడకుండా మానవుణ్ణి, దేవదూతలని, దేవుని రాజ్యాన్ని కూలుస్తూ వస్తుంది. హల్లెలూయా. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఏమన్నాను? పాపం అంటే ఏంటో చెప్తున్నా, ఓకేనా? మన టాపిక్ ఏంటి? పాపము అంటే ఏమిటి? పాపము కోసం యేసు ఎందుకు రక్తాన్ని చిందించాలి? ఎందుకు ప్రాణాన్ని త్యాగం పెట్టాలి? ఎందుకు పరలోకం నుంచి భూమి మీదకి రావాలి? ఆయన పరలోకంలో ఉండి ఇలాగ అబ్రక దబ్ర అంటే అయిపోద్దిగా, పాపం అంతా తొలగిపోద్దిగా. హల్లెలూయా. కాబట్టి పాపం అనేది దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ఒక ఆలోచన. పాపం అనేది ఒక సాధనము. పాపం అనేది ఒక శక్తి. ఇది కంటికి కనబడదు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరిలో ప్రవేశించింది అది? ఈ పాపం ఎవరిలో ప్రవేశించింది? అవ్వంలో కాదు, లూసిఫర్లోకి ప్రవేశించింది. ఎవరిలో ప్రవేశించింది? లూసిఫర్లోనికి ప్రవేశించింది. అందుకని ఈ లూసిఫరు అపవాదిగా, సాతానుగా మారిపోయాడు. హల్లెలూయా. ఒకవేళ వాడిలోనికి ప్రవేశించకపోతే చెప్పండి, ఆ పాపం అనేది ఈ లూసిఫర్లోనికి ప్రవేశించకపోతే, అమ్మ పిల్లల్ని ఏం చూస్తారమ్మ? ఇటు చూడండి అమ్మ, పిల్లల్ని ఇప్పుడు చూడలేదా? వీధిలో లేరా? మీ వీధిలో, మీ ఇంట్లో లేరా? పక్కింట్లో లేరా? ఏం చూస్తారు వాళ్ళ మొఖాలు? ఏమీ తెలియదు, అమ్మాయికి మొఖాలు. హల్లెలూయా. మీరు ఎవరి ముఖం చూడాలి? యేసయ్య ముఖం చూడండి, నా ముఖం కూడా చూడొద్దు. హల్లెలూయా. కాబట్టి మనం వాక్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం. స్తోత్రం చెప్పండి ఒకసారి.
హల్లెలూయా. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్యం మీద ఆసక్తి కలిగి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఇక్కడ చెబుతున్న వాక్యం ఇక్కడే విడిచిపెడుతున్నారు, అందుకని మీలో ఎవరికి బలం లేదు, శక్తి లేదు. హల్లెలూయా. ఆ బలం ఉందిలే, అవసరమైతే దీన్ని లేపి అవతల పడేస్తారు. దేవుడు కోరుకునేది ఆ బలం కాదు, దేవుని బలం కావాలి. హల్లెలూయా. అర్థమవుతున్న మాట. పాపం ఎక్కడ ప్రవేశించింది? మొట్టమొదట పరలోక రాజ్యంలో లూసిఫర్లో ప్రవేశించింది. అందుకని లూసిఫర్ని చంపలా దేవుడు. ఎవరిని చంపాలనుకున్నాడు దేవుడు? చెప్పాలి. ఎవరిని చంపాలనుకున్నాడు? ఎవరు నాశనం చేయాలనుకున్నాడు? ఎవరిని కంటికి కనపడకుండా నాశనం చేయాలి అని అనుకున్నాడు అనంటే పాపమును తీసివేయాలనుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు అని అంటే ఇటు చూడండి, నా వైపు చూడండి. సాతానుని ఎందుకు విడిచిపెట్టాడు అని అంటే, అపవాదిని ఎందుకు విడిచిపెట్టాడు అని అంటే, అపవాదిది సాతానుది కాదు, దాని ప్రాబ్లం పాపానుది. హల్లెలూయా. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. హల్లెలూయా. ఏ ఆజ్ఞను అతిక్రమించడం? చెప్పాలి. ఏ ఆజ్ఞను అతిక్రమించడం? దేవుని ఆజ్ఞలు అతిక్రమించడం. దేవుని ఆజ్ఞ అనగా దేవుని మాట. అర్థమైంది నా మాటలు? దేవుని మాట వినకుండా చేసేది పాపం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని మాట వినకుండా చేసేది పాపం. ఈ పాపం మొట్టమొదటికి ఎవరిలో ప్రవేశించింది? ఈ లూసిఫర్లో, ప్రధాన దూత అయినటువంటి కెరూబులో ప్రవేశించింది. అందుకని దేవుడు కెరూబుని చంపకుండా వదిలేడు. మనం అనుకుంటాం సాతాను చంపితే గొడవ వదిలిపోద్దుగా, అంతే కదా, సాతాన్ని బంధిస్తే గొడవ వదిలిపోద్దుగా అని అనుకుంటారు. ఇది మానవ ఆలోచన. దేవుని ఆలోచన ఏంటంటే ఈ కెరూబుని, ఈ తేజో నక్షత్రాన్ని, ఈ వేకువ చుక్కని నాశనం చేసినటువంటి పాపాన్ని లయపరచాలి. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపం ఎటువంటిది అని అంటే అగ్ని వంటిది. చెప్పండి, పాపం ఎటువంటిది? అగ్ని వంటిది. ఒక చోట అంటుకున్నదంటే అది బగబగ 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 మంటుకుంటూ మొత్తం అడివంతా తగలబెట్టినట్లుగా ఒక మనిషిలోనికి ఆ పాపం ప్రవేశించి, అవసరమైతే కంటి ద్వారా ప్రవేశించి తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన ఆత్మను, సమస్తాన్ని నాశనం చేసి ఎక్కడికి తీసుకుని వెళుతుంది పాపం? చెప్పాలి. ఎక్కడికి తీసుకుని వెళుతుంది? నరకానికి తీసుకుని వెళుతుంది. హల్లెలూయా. ఈ పాపం అతి ఘోరాతి ఘోరమైనది. సాతాన్ని అనగా అపవాదిని లేదా ఈ యొక్క దెయ్యాన్ని, కెరూబుని ఆ రోజునే చంపితే దరిద్రం వదిలిపోద్ది అని అనుకుంటాం, వదిలిపోదు. హల్లెలూయా. ఒకవేళ ఈ లూసిఫర్ని చంపివేసిన బంధించినా ఈ పాపం అనేది వేరే చోట కనపడద్ది, వేరే చోట మళ్ళా వస్తుంది. అది ఎలా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరో చెప్పలేరు. హల్లెలూయా. ఒక దేవుడు తప్ప ఎవరో చెప్పలేరు. అందుకని కయ్యనుతో దేవుడు అంటున్నాడు, కయ్యను, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట ఏముంటుంది? వాకిట ఏముంటుందంట? పాపము పొంచి ఉంటుంది. ఈ పాపానికి, ఈ పాపము మనుషుల ఎడల ఏం కలిగి ఉంటుందంట? వాంఛ. హల్లెలూయా. అందరండి వాంఛ అనండి. వాంఛ అంటే కోరిక. హల్లెలూయా. ఈ పాపానికి మనల్ని తినాలని, మనల్ని నాశనం చేయాలని, మనం ఎదగకుండా ఉండాలి అని, దేవుని రాజ్యంలోనికి వెళ్లకుండా ఉండాలి అనేది దీనికి వాంఛ అంట. హల్లెలూయా. అందుకని పాపానికి గురి కాకుండా ఉండుదుముగాక. నా మాటలు అర్థమైనాయి అమ్మా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడికో లోతుల్లోనికి వెళ్ళి చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మారు మనసును పొందవా. ఆత్మని కాక నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరి నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరి నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా,
నీ మనసును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును మారు మనసును. హల్లెలూయా. జోయలు కూర్చోమ్మా, పిల్లలు కూర్చోబెట్టేసుకోండి. పిల్లల వైపు చూడకండి, వాక్యం ఎత్తుకుపోతుంది సాతాను. హల్లెలూయా. పాపం గురించి అర్థమైందా? పాపము అనేది ఒక ఆలోచన, పాపం అనేది ఒక సాధనం, పాపం అనేది ఒక శక్తి. ఇది లూసిఫర్లో ప్రవేశించింది. ఒకవేళ లూసిఫర్లో ప్రవేశించకుండా ఉంటే ఇంకొకళ్ళు ప్రవేశిస్తుంది, అంతే కదా. ఆ పాపం నాలోకి రాకుండా ఉంటే మీలోకి వస్తుంది. దేవుడు అన్నాడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారంటే అందరిలోనూ ఉంది అది. హల్లెలూయా. ఎందుకు వచ్చింది అది? అక్కడి నుంచి ప్రారంభమై భూమి మీదకి వచ్చింది. అందుకని ఈ పాపముకి మందు ఏమిటి అని అంటే యేసు రక్తము. ఈ పాపానికి మందు ఏంటి? యేసు రక్తం. ఈ పాపానికి మందు ఏనంటే యేసయ్య శరీరం, యేసే రక్తము, యేసే శరీరం ఈ పాపానికి మందు. ఈ శరీరము ఈ రక్తాన్ని తీసుకుని మనమే పాపమును ప్రతిరోజు ఎదిరించాలి. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధుల్లో ఉంటుంది పాపం, బైబిల్ పట్టుకున్న వారిలోనే ఉంటుంది, దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళలో ఉంటుంది, భాషలు మాట్లాడే వాళ్ళలోనే ఉంటుంది. బయట వాళ్ళ సంగతి కాదు కానీ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది పాపం. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది అది బయటికి? ఎప్పుడు తెలుస్తుంది పాపం మనలో ఉన్నదని? ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఫర్ సపోజ్ ఈ సెల్ ఫోన్ ఉంది, ఇటు చూడండి, ఈ సెల్ ఫోన్ ఉంది, మీరందరూ ఉన్నప్పుడు ఈ సెల్ ఫోన్ ఎవ్వరు ముట్టుకోరు, అవును కదా. ఎవ్వరూ లేనప్పుడు, ఎవరూ లేకుండా ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చారనుకోండి, ఫర్ సపోజ్ ఇది ఐఫోన్ అనుకుందాం. ఒక వ్యక్తి వచ్చారు, ఎవ్వరూ లేరు, ఈ ఐఫోన్ చూస్తున్నాడు. వెంటనే ఏమనిపిస్తుంది అతనికి? చెప్పాలి, ఏమనిపిస్తుంది? అసలైన భాషలో మాట్లాడి తీసుకోవాలి కాదు, దొంగతనం చేయాలి. ఏం తనం? దొంగతనం అనండి ఒకసారి మళ్ళా. దొంగతనం అంటే అది చెయ్యాలి అని అనిపిస్తుంది. అంటే ఈ సెల్ ఫోన్ ద్వారా పాపం వచ్చిందా? ఆల్రెడీ వాడిలో పాపం ఉందా? చెప్పండి. సెల్ ఫోన్ చూడడం ద్వారా పాపం వచ్చిందా? అసలు వాళ్ళలోనే ఉందా పాపం? వాళ్ళలోనే ఉంది. ఎవరో లేని సమయానికి బయటపడింది. స్తోత్రం చెప్పండి. ఎవరో లేని సమయానికి ఏం చేసింది? అది బయటపడింది. ఈ పాపము కన్ను ద్వారా వచ్చి చేతి ద్వారా తాగేటట్లుగా చేసి మనసు ద్వారా ఆస్వాదించేటట్లుగా చేస్తుంది. తర్వాత శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను నాశనం చేస్తుంది. కాబట్టి ఈ పాపమును ప్రతిరోజు మనం ఏం చేయాలి? కడుక్కుంటాం. మనం కడుక్కుంటే మళ్ళీ అంటుకుంటుంది. ఎదురించాలి ప్రతిరోజు. ఏం చేయాలి? అందుకని తిమోతిలకు రాసిన పత్రికలు అపోస్తుడైన పౌలు గారు అంటారు, పరిశుద్ధులారా, తీయొద్దులే, తెలిసి మీ అందరికీ, యవ్వనేచ్ఛల నుంచి మీరు పారిపోండి. ఎక్కడ నుంచి పారిపోవాలి? యవ్వనేచ్ఛల నుంచి పారిపోండి అనగా టీవీల దగ్గర నుంచి, సెల్ ఫోన్ల దగ్గర నుంచి, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ల దగ్గర నుంచి, టాకింగ్ మాట్లాడేటువంటి ఆ సంబంధం దగ్గర నుంచి ఏం చేయాలి? పారిపోవాలి. పారిపోవడం అనగా ఆలోచనలో దూరంగా ఉండాలి. అసలు అది ఏంటో మనకు తెలియదు అంటే విసర్జించాలి పాపాన్ని. ఎలాగ విసర్జించాలి అని అంటే చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని హల్లెలూయా. అమ్మా, మనకు ఇల్లు రావడం ఆశీర్వాదం కాదు కానీ, ఉద్యోగం రావడం ఆశీర్వాదం కాదు కానీ, మనకు వెండి బంగారాలు రావడం ఆశీర్వాదం కాదు కానీ, మనలో ఉన్న పాపం వెళ్ళిపోవడం ఆశీర్వాదం. దగ్గరగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచు. హల్లెలూయా. మనలో నుండి ఏం వెళ్ళిపోవాలి? పాపం వెళ్ళిపోవాలి. పాపంతో రక్తం కారునంతగా పోరాడాలి. అంటే రక్తం బయటకు వస్తే దానికి భయం వేస్తుంది. రక్తం బయటకు వస్తే ఇటు చూడాలి, నా వైపు చూడండి అమ్మ. రక్తం బయటకు వస్తే అనండి అమ్మ, రక్తం బయటకు వస్తే భయం వేస్తుంది. ఇప్పుడు కయ్యను హేబేలు చంపాడు. ఎరా తమ్ముడు, నీ మాటే దేవుడు అన్నాడు, నా మాట వినలా. నాన్నగారు నిన్నే బాగా చూసుకుంటున్నారు, నన్ను బాగా చూసుకోవాలా. మాట్లాడాడు, కోపపడ్డాడు. అప్పుడు ఏమనిపించలా. ఒకేసారి రాయి పెట్టి హేబేల్ని చంపేశాడు. చంపివేయగా నా రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? తన శరీరంలో నుంచి బయటకు వచ్చింది. ఇక వీడు ఏడ్చుకుంటూ మొదలుపెట్టాడు, బాధపడుతూ మొదలుపెట్టాడు. ఎవరు? కయ్యను. హల్లెలూయా. అనగా రక్తం బయటకు వస్తే పాపం పారిపోతుంది. హల్లెలూయా. అందుకని వాడెవడో రక్తం బయటకు తీసే కంటే మన రక్తాన్ని బయటకు తీసుదుము గాక, లేదా యేసే రక్తాన్ని లోపలికి తీసుకుందుము గాక. రక్తం కారునంతగా పాపంతో పోరాడుదుము గాక.
ఆమె ఏం చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నారనుకుందాం, లేదా భార్యాభర్తలు ఉన్నారనుకుందాం. ఈ భార్యాభర్తల సంబంధం ఎలా ఉంటుంది అని అంటే ఇద్దరే కూడా ఒకళ్ళ మనసు ఒకళ్ళు ఇచ్చుకుంటారు, అనగా ఒకళ్ళ గుండె ఒకళ్ళు ఇచ్చుకుంటారు, ఒకళ్ళ హృదయం ఒకళ్ళకి కలుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఇంకొకళ్ళు హృదయం వచ్చి కలిస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఈ మాంసం ముద్దలు ఎలాగైతే కలిసిపోయినాయో ఆ మాంసం ముద్దలు కూడా అలాగే కలిసిపోతాయి. ఇప్పుడు రెండు అచ్చులు ఎలా కలిసి మళ్ళీ ఇలా విడగొడితే సెపరేట్గా అలాగే వస్తాయి. కానీ మూడోది కలిసినప్పుడు షేప్ మారిపోతుంది, లాగాలి అంటే రావు. అందుకని కుటుంబాలు పాడైపోతూ ఉంటాయి. మూడో హృదయం కానీ, మూడో మనసు కానీ, మూడో వ్యక్తి కానీ, మూడో ఆలోచన కానీ ఏమాత్రం మనలోనికి రాకూడదు. ఒకవేళ వచ్చింది అని అంటే లాగితే చాలా కష్టం, విడగొట్టాలి అని అంటే చాలా కష్టం, ఆ బంధం పోవాలి అని అంటే చాలా కష్టం. అందుకని ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. అందుకని ముందుగానే రక్తం కారినంతగా మనం పోరాడితే తర్వాత రక్తం చిందించవలసిన అవసరత ఉండదు. హల్లెలూయా. పాపం అనేది చాలా భయంకరమైనది. ఈ పాపం మనల్ని శాంతిగా సమాధానంగా ఉండకుండా చేస్తుంది. ఈ పాపం అనేది మన మీద శాపము. ఈ పాపం అనేది కంటికి కనపడదు. ఈ పాపం అనేది ఇటు చూడాలి, లూసిఫర్ ద్వారా ఎవరి ద్వారా రాలేదు. హల్లెలూయా. అది సృష్టిలోనే ఉన్నది. దేవుడు అంటాడు ఈ పాపములు ఏం చేయాలంటే ఎదిరించండి, ఈ పాపములు కడుక్కోండి, ఈ పాపములు విసర్జించండి. యేసు ప్రభు కూడా ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించుటకు అనండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చారు. హల్లెలూయా. ఈ పాపాన్ని ఎదిరించాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలి. ఈ పాపాన్ని ఎదిరించాలి అని అంటే దేవుని మాటలు మనం ప్రతిరోజు వినాలి. ఈ పాపమును ఎదిరించాలి అని అంటే దేవుని రక్తం మనలో ఉండాలి. ఈ పాపమును ఎదిరించాలి అని అంటే యేసు శరీరం మనలో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు దేంతో పోరాడాలి? పాపంతో పోరాడాలి. హల్లెలూయా. ఈ పాపానికి ప్రవేశించే కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి, వాళ్ళన్నిటిలోకి వెళ్ళిపోయింది. దేవుడు అంటాడు మనం పోరాడేది మనుషులతో కాదు, అంధకార సంబంధమైన శక్తులతో, లోకనాథులు. ఈ అంధకార సంబంధమైన శక్తులు, లోకనాథులు ఎవరి సైన్యం? ఇటు చూడాలి. ఈ అంధకార సంబంధమైన శక్తులు, లోకనాథులు, ప్రధానులు ఎవరి సైన్యం? పాపపు సైన్యము. హల్లెలూయా. ఈ ఎవరి సైన్యం చెప్పాలి? పాపపు సైన్యం. ఈ పాపపు సైన్యం ఎలా దాడి చేస్తుందంటే మనల్ని ఒంటరిగా ఉన్నప్పుడు దాడి చేస్తుంది, పడకల మీద ఉన్నప్పుడు దాడి చేస్తుంది, స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు దాడి చేస్తుంది, ఇరుగు పొరుగు వారితో ప్రయాణాలు చేస్తున్నప్పుడు దాడి చేస్తుంది, టీవీల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా మన మీద దాడి చేస్తుంది. హల్లెలూయా. ప్రతి దాడిని ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఎదిరించుకుంటూ ఉండాలి, లేకపోతే ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లోనే పడిపోతాం. హల్లెలూయా. అందుకని మనం ఎదిరించలేం కనుక, మనకు ఆ శక్తి లేదు కనుక యేసు మన కొరకు మరణించడానికి వచ్చు. ఈ పాపం ఏం కోరుకుంటుందంటే మరణాన్నే కోరుకుంటుంది. అసలు మరణం అనేది లేదు మనకు, ఈ మరణాన్ని కోరుకుంటుంది. ఏమిటిది? పాపము. హల్లెలూయా. కాబట్టి పాపం గురించి ఏమైనా అర్థమైంది అంటారా? ఏమర్థమైంది? కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రతిరోజు కూడా మన పాపముల నిమిత్తం ఏం చేయాలి అంటే ఏడవాలి. ప్రతిరోజు మన పాపములు తుడిచివేసుకోవాలి. ప్రతిరోజు మన పాపములకు ప్రాయశ్చిత్తం పొందాలి. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది ప్రాయశ్చిత్తం? యేసు ప్రభువు అని నీ నోటితోటి ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడని హృదయంలో విశ్వసించినప్పుడు. హల్లెలూయా. ఈ రోజున వాక్యం అంత టేస్టీగా లేదేమో, అంతేనా? ఈ రోజున వాక్యం ఎలా లేదు? అంత టేస్టీగా లేదేమో. పాస్టర్ గారు పాపం పాపం అంటారు. పాపం అసలు దాని గురించి వినటానికే అదో రకంగా ఉంది. హల్లెలూయా. అంటే ఈ పాపము దేవుడు మనలో ఉన్న పాపాన్ని ఏలెత్తి చూపిస్తున్నాడు కాబట్టి మనకి ఇష్టం లేకుండా పోయింది. కానీ ఒక రోజున నువ్వు కడుక్కున్నట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే నీలో ఒక క్రొత్త నూతనమైనటువంటి మనిషి నీలోనికి వచ్చును గాక, నూతనమైన సృష్టిగా నువ్వు మారుదు గాక, క్రొత్త తైలముతో నీ తల అంటబడును గాక, క్రొత్త ద్రాక్షరసాన్ని దేవుడు నీకు ఇచ్చును గాక, నూతన వస్త్రములు దేవుడు నీకు ఇచ్చును గాక. ఆ నూతన వస్త్రాలు కనుక నీలో ఉంటే ప్రతి విధమైన సైతాన్ని, ప్రతి విధమైన సమస్యలను నువ్వు యేసు నామములో బంధించుదువు గాక. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా.
ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది. ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది. రెట్టింపు శక్తి అది యేసుని శక్తి ఓ రెట్టింపు శక్తి అది యేసుని శక్తి విస్తుంది వేస్తుంది ఆత్మ గాలి, విస్తుంది అగ్ని సుడి గాలి, విస్తుంది వేస్తుంది ఆత్మ గాలి, విస్తుంది అగ్ని సుడి గాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గల మహాగాలి. జనములు లేవాల్, ఉజ్జీవం రావాల్, ఆత్మ మహాగాలి. హల్లెలూయా. ఈ పాపం ఉన్న రోజున దుఃఖం మనలో ఉంటుంది, ఈ పాపం ఉన్న రోజున వేదన మనలో ఉంటుంది. అదే కనుక పాపమును ఎదిరించి పరిశుద్ధులుగా దేవుని ఆత్మను దేవుని శక్తిని మనం పొందుకుంటే ఇటు చూడాలి, మన ఆలోచనలో, మన చూపులో, మన ఇంట్లో ఎప్పుడు నవ్వే, ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు దేవుని రాజ్యంలో మనం ఉంటాం. అందుకని ఏలియా గారు పరలోకము ఆరోహణమై వెళుతున్నటువంటి సమయంలో ఏలియా గారికి 4 సంఘాలు ఉన్నాయి, చాలామంది శిష్యులు ఉన్నారు అక్కడ, బోళంత ధనం వచ్చి పడుతూ ఉంటుంది అక్కడ. ఏలీషా గారు ఏలియా గారిని చూస్తున్నారు. ఆరోహణం అయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. దేవుడు ముందుగానే తెలియపరిచారు ఏలియాకి, ఏమని? నేను నీకు అగ్ని రథములను పంపిస్తున్నాను, నీవు నా దగ్గరకు వస్తావు అని చెప్పినప్పుడు ఎలీషా గారు ఏడుస్తున్నారు ఆయన వైపు చూసి. ఏరా శిష్యుడా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అని అంటే, సరే నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళుతూ వెళుతూ నీకు గిల్గాలు అనేటువంటి సంఘాన్ని నీకు ఇస్తాను, అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు, అక్కడ చాలా ధనం ఉన్నది, అక్కడ చాలా రాబడి ఉన్నది, నీవు ఆ యొక్క ఎకరాలను, ఎన్ని ఎకరాలంట, ఎన్ని అరకులు వదిలిపెట్టి వచ్చాడు ఎలీషా గారు? 12 అరకులు విడిచిపెట్టి వచ్చావు కనుక నా సంఘాలు గిల్గాలు, యోర్దాను, ఎరుకో, బేతేలు అనేటువంటి 4 సంఘాలను ఇస్తాను అని అంటే ఎలీషా గారు అంటున్నారు, వద్దు నా తండ్రి, నాకు అవేమి వద్దు, నీవు నీ ఆత్మలో ఉన్నటువంటి ఆత్మ పాళ్ళు నాకు డబల్ పోర్షన్ కావాలి. ఆ శక్తి ఉంటే నేను పాపాన్ని ఎదిరించగలుగుతాను, ఆ శక్తి ఉంటే నేను పరిశుద్ధుడిగా జీవించగలుగుతాను, ఆ శక్తి ఉంటే 4 సంఘాలు కాదు 400 సంఘాలు, 4000 సంఘాలు నేను కట్టగలుగుతాను. ఆత్మ అభిషేకం నాకు కావాలి, ఆ దేవుని శక్తి నాకు కావాలి, ఆ దేవుని ప్రభావం నాకు కావాలి, నాకు ఎలాగైనా సరే నువ్వు ఇవ్వాలి తండ్రి, ఇక్కడ నుంచి కనుక నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళకముందే ఆ శక్తి నాకు కావాలి అని అంటే అది కాకపోవునేమో. ఒకవేళ నేను అగ్ని రథాల్లో వెళ్ళిపోతున్నప్పుడు నా వైపు కనుక నువ్వు చూడగలిగితే, నేను కనుక ఆ మేఘాల్లో అగ్ని రథాల్లో నీకు కనిపించగలిగితే ఆ యొక్క శక్తి నీకు వస్తుందని తెలియపరిచారు. హల్లెలూయా. కాబట్టి పాపమును ఎదిరించేటువంటి శక్తి పరిశుద్ధాత్మ శక్తి, దేవుని శక్తి. పాపమును ఎదిరించేటువంటి శక్తి యేసయ్య శరీరము, యేసయ్య రక్తము. దాన్ని ప్రతిరోజు మనం పొందుకోవాలి. పాపంతో పోరాడిన రోజున ఆ శక్తి మనలోనికి వచ్చిన గాక, ఆ జీవం మనలోనికి వచ్చిన గాక, ఆ ప్రభావం మనలోనికి వచ్చిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ శక్తిని పొందుకోవాలి. ఎలీషా గారు అడుగుతున్నారు, అయ్యా ఆ శక్తి నాకు కావాలి, ఆ శక్తి నాకు కావాలి, నువ్వు ఏమి ఇవ్వద్దు, గిల్గాలు నాకు వద్దు, గిల్గాల్లో 120 మంది శిష్యులు ఉన్నా నాకు వద్దు, బేతేల్లో 400 మంది శిష్యులు ఉన్నా నాకు వద్దు, వెండి బంగారాలు ఉన్నప్పటికీ నాకు వద్దు, యొక్క ఎరుకోలో కూడా ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు ఎవరు నాకు వద్దు. అందరూ అంటున్నారు మీ గురువుగారు వెళ్ళిపోతున్నారుగా, మీ గురువుగారు వెళ్ళిపోతున్నారుగా, ఇంకా నీకు నీ గురువుగారికి సంబంధం ఉండదుగా, నువ్వు ఒంటరివాడు అయిపోతావని ఏలియా వెళ్ళిపోతున్న సమయంలో ఎలీషాను చాలామంది అడుగుతున్నటువంటి సమాధానం. అయితే ఏలియా గారు వెళ్ళిపోయినా కానీ ఏలియాలో ఉన్న శక్తి నాకు కావాలి అని ఎలీషా గారు ఎంతో ఆసక్తితో ఉన్నారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. మనం భక్తిని చేస్తున్నాం, శక్తి మనకు లేదు. భక్తిని చేస్తున్నాం, పాపమును మనం ఎదిరించట్లా. భక్తిని చేస్తున్నాం, దేవుని పిల్లలుగా ఉండట్లా. భక్తి చేస్తున్నాం, అడుక్కునేవారుగా ఉన్నాం. భక్తి చేస్తున్నాం, రోగాలతో ఉన్నాం. భక్తి చేస్తున్నాం, కుష్టి వ్యాధితో ఉన్నాం, అనగా పాపంతో ఉన్నాం. భక్తి చేస్తున్నాం, సమాధానం లేదు. భక్తి చేస్తున్నాం, దుఃఖంతో ఉన్నాం. భక్తి చేస్తున్నాం, వేదనతో ఉన్నాం. హల్లెలూయా.
అందుకని రెండో కేటగిరీ భక్తిని మీరు చేయాలి. దేవుని శక్తిని పొందుకుని భక్తి చేయాలి. అందుకని వెంటనే ఆ దుప్పటిని, ఏలియా మీద ఉన్నటువంటి ఆ దుప్పటి కింద ఎప్పుడైతే పడిందో ఎలీషా దుప్పటి తీసుకుని మడత పెట్టాడంట దాన్ని. హల్లెలూయా. ఏం చేశారు? మడత పెట్టాడు. ఆ దుప్పటిని తీసుకుని భుజాన్ని వేసుకుని సంతోషంతో వెళుతున్నాడు. ఆ దుప్పటి ఉంటే ఏలియా ఉన్నట్టే, ఏలియా ఉంటే దేవుడు ఉన్నట్టే, దేవుడు ఉంటే దేవుని ఆత్మ నా మీద ఉన్నట్టే అని 2 పాళ్ళ ఆత్మను ఎలీషా గారు తీసుకుని వెళ్ళి యార్దాన్ నది ఎదురుగా వచ్చిందంట. యార్దాన్ నది ఎదురుగా వస్తే ఈ దుప్పటి తీసుకుని వెంటనే కొట్టగానే అది 2 ఫాయిల్ అయిపోయింది. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని వైపే మనం చూడాలి, ఇంకెవరి వైపు చూడకూడదు. హల్లెలూయా. మొట్టమొదటి నేను 3 రకాల భక్తులు చెప్పాను నిన్న వెంకటేశ్వరరావు గారు గృహంలో, పాల్సన్పల్లిలో. ఒక భక్తి దేవుడు మనలోనికి వచ్చేటువంటి భక్తి. దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మన పాపాలు ఒప్పుకుంటాం. దేవుడు మనలోనికి వచ్చినప్పుడు బైబిల్ పట్టుకుని మందిరానికి వెళతాం. దేవుడు మనలోనికి వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడతాం. ఈ భక్తి వల్ల ఉపయోగం ఉండదు. దేవా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబాన్ని దీవించు అంటాం. దాని ద్వారా దేవుడికి ఉపయోగం ఉండదు, మనకు ఉపయోగం ఉండదు. హల్లెలూయా. రెండవ భక్తి దేవునితో నువ్వుండే భక్తి. రెండో భక్తి ఏంటి? నీవు దేవుడితో ఉండాలి. నీవు దేవుడితో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు ఆశించవు. హబక్కూకు అంటున్నారు, ద్రాక్ష చెట్టులో చెప్పాలి, ద్రాక్ష చెట్లు కాయకపోయినా, అంజూరపు కాయలు పండకపోయినా, చేనులో పైరు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందే ఆనందిస్తాను. నా బలము యెహోవా, నా బల యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశము లరికాటినను. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశము లరికాటినను. వరద వలే భక్తి ఏనూర్లు పోర్లిన, వరద వలే ఏనూలు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా. హబక్కూకు అంటున్నాడు ఈ మాట, స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును. ఏతైన స్థలములో శక్తితో నింపి రక్షణ కేడెము నాకందించి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన చేర్చిన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణ. హల్లెలూయా. పాపం అంటే ఏంటి అర్థమైందా? ఒకవేళ లూసిఫర్ని చంపినా, వాడు దూతలను చంపినా ఇంకొక దూతలో ప్రవేశిస్తుంది, ఇంకొక చోటకు వస్తుంది, ఇంకొక చోటకు వస్తుంది. దీనికి పరిపూర్ణమైన పరిష్కారం కావాలి. హల్లెలూయా. పరిపూర్ణమైన పరిష్కారం ఎవరిచ్చారు అని అంటే యేసు ప్రభు వారు ఇచ్చారు. యోహాను సువార్త 17:4 యేసు ప్రభువారు గెత్సేమనే తోటలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ తండ్రి అయిన దేవునికి ఒక మాట తెలియపరుస్తారు. తండ్రి, నీవు నాకు చేయుటకిచ్చినటువంటి పనిని నేను పూర్తి చేశాను. ఏ పనిని పూర్తి చేశారు? తండ్రి ఏ పనిని అప్పగించారనంటే పాపమును లయపరిచేటువంటి పని, మరణమును ఓడించేటువంటి పని, దేవుని రాజ్యాన్ని ప్రకటించేటువంటి పని, దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఆయన కుమారుడిగా ఉండేటువంటి పనిని సంపూర్ణంగా చేశారంట. ఆమేన్ చెప్పండి. యేసు ప్రభువారు ఎలా చేశారు? సంపూర్ణంగా చేశారు. మనం కూడా బాప్తిసం తీసుకున్నటువంటి మనం ఇటు చూడాలి. నీళ్ల బాప్తిసం తీసుకున్నటువంటి మనం అగ్ని బాప్తిసం కూడా తీసుకోవాలి. పరిశుద్ధాత్మల అగ్ని బాప్తిసం తీసుకుంటే
మీరు నిలవలేరు, మీరు కూర్చోలేరు. మీరు ఎప్పుడూ కూడా దేవుని వాక్యం వినాలి అని, దేవుని మందిరానికి పరుగు పెట్టాలి అని, దేవుడికే నేను ఏదో చేయాలి అని ఉంటుంది తప్ప దేవుడు నాకు ఏదో చేసేయాలని ఉండదు. ఇప్పుడు దాకా మనం ఎలా కూర్చున్నాం? దేవుడే నాకు అన్నీ చేసేయాలి, ఊళ్ళో వాళ్ళు డబ్బులన్నీ నాకు ఇచ్చేయాలని మనం ఉన్నాం. హల్లెలూయా. ఊళ్ళో వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఏమి ఇవ్వడు ఆయన. హల్లెలూయా. మనమే దేవునికి పూర్తిగా సమర్పించుకునేటువంటి స్థితిలోకి మనం మారిపోవాలి. ఒక భక్తి ఏంటి? దేవుడు మనలోనికి వచ్చేటువంటి భక్తి. రెండో భక్తి మనం దేవుడితో ఉండే భక్తి. మూడో భక్తి మనము దేవునిలోనికి వెళ్ళిపోయినటువంటి భక్తి. హల్లెలూయా. మనల్ని చూస్తే ఎవరు చూడాలి? యేసును చూసినట్టుగా ఉండాలి. మనల్ని చూస్తే యేసు ప్రభు కళ్ళు, యేసు ప్రభు ముఖం, యేసు ప్రభు నడవడిక, ఆ ప్రవర్తన ఉండేటట్లుగా మారిపోవాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. క్రీస్తులోకి నువ్వు మారిపోతే, క్రీస్తు రకంగా నువ్వు మారిపోతే సమస్య నిన్ను చూసి పారిపోవును గాక, పాపము నిన్ను చూసి పారిపోవును గాక, శ్రమ నిన్ను చూసి పారిపోవును గాక, దెయ్యము నిన్ను చూసి పారిపోవును గాక, రోగాలు నిన్ను చూసి పారిపోవును గాక, ఏ రోగము కానీ, ఏ తెగులు కానీ, ఏ దెయ్యము కానీ, ఏ బలహీనత కానీ నీ దరి చేరకుండును గాక. యేసయ్యకి ఏ రోగం వచ్చింది చెప్పండి? యేసయ్యకి ఏ రోగం వచ్చింది? ఏదైనా రోగం ఉందా ఆయనకి? పుట్టిన దినాలన్నింటిలో మనకే రోగాలు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుడిగా మార్పు చెందుతావో ఆయన శరీర రక్తం ద్వారా, ఆయన వాక్యం ద్వారా ప్రతిరోజు నువ్వు పరిశుద్ధుడిగా మార్పు చెందితే నీలో అసలు రోగమే ఉండదండి. నీలో అసలు రోగమే ఉండదు. హల్లెలూయా. నీలో అసలు రోగమే ఉండదు. మొన్న కూడా అంతకుముందు వారం సాయంత్రం నాకు కూడా బలహీనత వచ్చింది. కొంత బలహీనత వచ్చింది. చిన్న భోజనం అరగలే, అంతే, అంతకుమించి ఏం కాదు. ఆ పాస్టర్ గారు చెప్తారంట, కళ్ళారు చేస్తున్నారు. చెప్తీగలి వచ్చిన రోజున ప్రార్థన చేస్తూ ఉంటే ఎలాగైనా సరే సమస్యను ఎదిరించాలి. ఇంజక్షన్లు చేసుకున్నా తగ్గట్లేదు, డాక్టర్ గారు వచ్చారు తగ్గట్లేదు, పొట్టంతా కూడా గట్టిగా సూదులతో పొడుస్తున్నట్టుగా మారిపోయింది. ఇప్పుడు కూడా ముఖం పీకిపోయి ఉంటుంది, మీరు చూస్తూనే ఉన్నారు. బాగా బలహీనం అయిపోయింది. నీళ్లు కానీ ఆహారం కానీ లేదు. ఆ సమయంలో నేను ఎలాగైనా సరే ఎదిరించాలి, ఎలాగైనా సరే దీన్ని ఎదిరించాలి. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని ఆ శక్తిని, బలాన్ని భాషలతో దరిదాపుగా అరగంట మాట్లాడడం, భాషలతో మాట్లాడగా సాయంత్రానికి బలమైన శక్తి వచ్చేసింది. హల్లెలూయా. అదే శక్తితో, అదే బలంతో అన్నమ్మ గారి ఇంటి దగ్గర ప్రార్థన జరిగించు. అంతకుముందుగా 2 రోజులు భోజనం లేదు, భోజనం అరగట్లేదు, తిన్నా సరే ఉండట్లేదు. ఇప్పుడు బాగానే ఉందలేండి. ఆ సమయంలో అలాగుంది. ఆ సమయంలో అలాగున్న రోజున ఇక ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మలో బాప్తిసం తీసుకున్నామో ఆ రోజు నుంచి దేవుడికి ఉన్నటువంటి ఆరోగ్యం నాకు కూడా ఉండాలి. దేవుడు పొందుకున్నటువంటి ఆ శక్తి నేను కూడా పొందుకోవాలి. భక్తులు కూడా పొందుకున్నారు, అది కూడా పొందుకోవాలని ప్రతి సమస్యను దానితోటే ఎదురిస్తున్నాను. ఆమె ఒకసారి ఒక సాక్ష్యం చెప్పాను. కలజోడు ఉండేది నాకు, ఇదివరకు తెలుసా మీకు? కలజోడు ఉండేది కదా, అది కూడా కలజోడు పోవాలి, ఆ సైట్ కూడా పోవాలి అని కండ్ల మీద చేతులు వేసుకుని ఒక అరగంట ప్రార్థన చేయగా దేవుని శక్తి, దేవుని బలం నాలోనికే వెళ్ళిపోయి ఆ సైట్ని తీసివేసింది. హల్లెలూయా. ఎందుకంటే కలజోడు పెట్టుకుంటున్నాం, ఎప్పటికప్పుడు అడ్డు తీర్పినప్పుడు కింద పడిపోతుంది, మళ్ళీ 1000 రూపాయలు పెట్టి మళ్ళీ వేపించాలి, మళ్ళీ టెస్టులు చేయించాలి, మళ్ళీ వేపించాలి అని బాధ అంతా ఉండకూడదని ఒక దైవజనుడి ద్వారా విన్నా. మనకెందుకు తక్కువ రోగాలు? మనలో ఉన్నవాడు చెప్పాలి, లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనం పొందుకున్న తర్వాత ఇతరులకు సాక్ష్యం చెప్పగలుగుతాం అని కలజోడు కూడా నాకు ఉండకూడదు. చిన్న చిన్న పిల్లలే కలజోడు పెట్టుకుంటున్నారు. దేవుని హస్తము, నా హస్తములోని దేవుని ఆత్మ ఉంది, దేవుని శక్తి ఉంది, ఎంతోమందికి ప్రార్థన చేయగా విడుదల వస్తుంది, నాకెందుకు రాదు అని ఆ రోజున కండ్ల మీద అలా చేపెట్టుకుని ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి ఆ గురుటుతనాన్ని, మసకతనాన్ని తీసివేసి కలజోడు లేకుండానే దరిదాపు ఇప్పటికి సంవత్సరం అయిపోద్ది. సంవత్సరం నుంచి పెట్టుకోవట్లే, అంతకుముందు సంవత్సరం అంతా పెట్టుకుంటానుండి. హల్లెలూయా. నేను ఈ సాక్ష్యం చెప్పిన తర్వాత కలజోడు ఉన్న పాస్టర్లు అందరూ నిజమా అంటున్నారు. అవును నిజమే. సైట్ ఉంటే సైట్ పోతుంది, తలపోటు ఉంటే తలపోటు పోతుంది. ప్రార్థన చేసి చూడండి అంటే అమ్మో మేము తీయులే, అంత విశ్వాసం మాకు లేదండి. హల్లెలూయా. కానీ 2-3 ట్రై చేశారు, కలజోడు లేకుండానే కళ్ళుతో చూడాలి. హల్లెలూయా. యేసుని చూసినప్పుడు ప్రతి విధమైన సమస్య విడుదల పోవును గాక. హల్లెలూయా. విడుదల కలుగును గాక. అలాగే కడుపులో ఉన్న బలహీనత, ఏ బలహీనత వచ్చినా దేవుని శక్తిని పొందుకోవడం, దేవుని బలాన్ని పొందుకోవడం. హల్లెలూయా. పాపాన్ని రక్తం కారునంతగా ఎదిరించాలి. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. అటువంటి స్థితికి మనకు వెళ్ళకూడదు. మనం దేవుని కుమారులుగా ఉండాలి. వీఆర్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులు మనం. పాపాన్ని ఎదిరించి పరిశుద్ధులుగా దేవుని రాజ్యంలో ఉండాలి అనేది ఒక ఆసక్తి. హల్లెలూయా. అలాగే మీరు కూడా శక్తితో కూడిన భక్తిని చేయండి. మందిరాన్ని విడిచిపెట్టకండి. ఒకళ్ళతో ఒకళ్ళ అతుక్కోనటువంటి భక్తిని చేయొద్దు. హల్లెలూయా.
మనం ప్రత్యేకమైన వారం, మన మందిరం ప్రత్యేకం. భీమటోళ్ళు కానీ ఎక్కడైనా సరే మన మందిరంలో దేవుడు ఉన్నారు, దేవుని ఆత్మ ఉంది, దేవుని శక్తి ఉంది. ఎక్కడా తగ్గని రోగాలు మన దగ్గర తగ్గుతాయి. మంది ఎంతమంది ఉన్నారని లెక్కేసుకోవద్దు. దేవుని మంట ఉన్నదా లేదా, దేవుని అగ్ని ఉన్నదా లేదా, అది గమనించుకోండి. హల్లెలూయా. దేవుడు అన్నారు మందిలో ఉంటాను అనలా. ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తానంటే తక్కువలోనే నేను ఉంటాను, ఎక్కువలో నేను ఉండను అని దేవుడే తెలియపరిచారు. హల్లెలూయా. మనకు కావాల్సింది మంది కాదు, దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని బలము, దేవుని రాజ్యం శక్తితో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి పాపమును జయించి దేవుని వారసులుగా నిలిచి ఉందుము గాక, పరిశుద్ధులుగా ఉండుదుము గాక. ఏలియా గారి దగ్గర నుంచి ఆ దుప్పటిని ఎలీషా గారు తీసుకున్నట్లుగా దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి వస్త్రము, పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ పెండ్లి వస్త్రము మనం కూడా ధరించుకుని ప్రతి విధమైన సమస్యను ఎదురించి నిలబడుదుము గాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక. ఆమేన్.